తర్వాత వచ్చేసి ముందు భాగం అయితే తీసుకునండి. ముందు భాగం తీసుకొని ఇలా ఒక మనం 3 ఇంచెస్ దగ్గర పెద్ద డాట్ అయితే స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ మిడిల్లో ఇలా సిజర్ మార్క్ ఇచ్చేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళ సైజుకి ఏంటంటే వెడల్పు వచ్చేసి 2.5 తీసుకుంటున్నాను. ఇలా పొడవు కూడా 2.5 ఉండేటట్టు తీసుకుంటున్నాను. వీళ్ళు వచ్చేసి మీడియం చెస్ట్ అనమాట. అది కొంచెం హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి డాట్ పొడవు వచ్చేసి 3 ఇంచెస్, అలాగే వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ అలా మనం వాళ్ళ చెస్ట్ని బట్టి డాట్లు అయితే వేసుకోవాల్సి వస్తుంది. బాగా చిన్నగా ఉన్న వాళ్ళకి ఇంకా తక్కువ పట్టుకోవాలి. అది 3 సైజులు ఉంటాయి అనమాట. ఇందులో నార్మల్ ఉంటుంది, కొంచెం మీడియం సైజ్ ఉంటుంది, హెవీ ఉంటుంది. దాన్ని బట్టి మనం ఈ డాట్ అనేది వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి 2 సైడ్లు కూడా సమానంగా వేసుకోండి. నేను ఇక్కడైతే ఒక ఫింగర్ కొలత పెట్టేసుకొని దాని ప్రకారం వేసేసుకుంటాను అనమాట. ఇప్పుడు మన చూపుడు వేలు వచ్చేసి 3 ఇంచెస్ ఉంటుంది. పొడవుని బట్టి కొంతమందికి 3.5 ఉంటుంది. అలా నేనైతే ఇక్కడ ఒక కొలత అనేది పెట్టేసుకొని ఒకవేళ మనకి డౌట్ కనిపిస్తే మళ్ళీ ఫస్ట్ దానికి ఎలాగా వేసామనేది కూడా మళ్ళీ కొలుసుకోండి ఒకసారి. చూస్తున్నారు ఇక్కడ కప్స్ అయితే నీట్గా వచ్చేసినాయి. ఇక్కడ లోపల పట్టేసినట్టుగా ఉంటుంది అనుకున్న వాళ్ళకి లోపల కొంచెం ఖర్చుని తీసేసేయండి పెద్ద డాట్ది. ఇప్పుడు ఒక లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ జాయిన్ చేసుకున్నదేమో పైన పెట్టుకున్నాను. ఓన్లీ లైనింగ్ ఉన్నదేమో లోపల పక్క పెట్టాను. ఈ పెద్ద డాట్ని కొంచెం కుట్టు పడకుండా దానిపైన లోపలికి మర్చుకొని వేసుకోండి. అదే దానిపైన కుట్టు వేసేసారంటే పట్టేసినట్టుగా అయిపోతుంది అనమాట అక్కడ. అందుకనేసి పెద్ద డాట్ని కొంచెం లోపలికి ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేస్తున్నాను. వెనక భాగం ఎంత ఐటెంలో చూసుకొని మార్క్ చేసుకున్నాను. వీళ్ళకి ఏంటంటే 4వ కుట్టు వద్దనమాట. అందుకనేసి కరెక్ట్గా వేసేసుకుంటున్నాను. కొలుసుకొని ఇంకా ఎక్స్ట్రా ఎంత ఉందో లోపల పెట్టేసుకొని దానిపైన ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను. ఎక్స్ట్రా అనేది లేదండి. నేనైతే ఇక్కడ కరెక్ట్గా తీసాను కదా షేప్ బెల్ట్, కింద 1/2 ఇంచు పైన 1/2 ఇంచు స్టిచ్చింగ్ కోసమే ఉంచాను. అలాగే ఇంకో సైడ్ కూడా వేసేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ నేను ఎలా అయితే మలిచానో లోపలికి కుట్టు పడకుండా అలా మలుచుకోండి. పెద్ద డాట్ వచ్చేసి డబుల్ స్టిచ్ అయితే వేసుకోండి. పైన వద్దనుకున్న వాళ్ళు 2 కుట్లు లోపల వేసేసుకోండి. లేదంటే పైన కావాలనుకున్న వాళ్ళు కుట్టు లోపల ఒక కుట్టు పైన కూడా వేసుకోవచ్చు అనమాట. ఇంకొక సైడ్ మనకి కుట్టేసుకున్నాం కదా దాని ప్రకారం కొలుసుకోండి. ఇక్కడ ఉక్సు పట్టి కాజా పట్టి సమానంగా ఉండేటట్టు కొలుసుకోండి. ఇలా కొలవపోతే ఏమవుతుందంటే మనకి ఒకటి పొడవు వచ్చేస్తుంది, ఉక్సు పట్టి కాజా పట్టి ఒకటి పొడవు ఒకటి పొట్టిగా అలా ఉంటాయి అనమాట. అందుకనేసి కొలుసుకొని వేసుకోండి. ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఎక్కువ ఉంటే తీసేసేయండి, సమానంగా ఉండేటట్టు ఉంచుకొని ఎక్స్ట్రా అంతా తీసేసేయండి. ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి అయితే వేస్తున్నాను. కాజా పట్టికి ఒక 2 ఇంచెస్ 2.5 వెడల్పు ఉంటే సరిపోతుందండి. పీస్ వచ్చేసి ఒక లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ తీసుకున్నాను. కింద నుంచి పెడుతున్నాను. కాజా పట్టికి ఏంటంటే కింద నుంచి పైకి వస్తుంది అనమాట. అదే ఉక్సు పట్టికి అయితే పైనుంచి కిందకి పెడతాం. ఇక్కడ వచ్చేసి ఒక ఫోల్డ్ చేశాను. కాజా పట్టి ఎంత వెడల్పు కావాలనేది మీ చాయిస్ అంటది. కొంతమంది పెద్దగా పెట్టుకుంటారు, కొంతమంది చిన్నగా పెట్టుకుంటారు. దాని ప్రకారం మనం పెట్టుకొని ఇక్కడ ఉన్నదంతా లోపల ఫోల్డ్ అయితే చేసేసాను. మళ్ళీ దాని పక్కన ఒక చిన్న కుట్టు వేసేసుకోండి. ఇప్పుడు దీనిపైన ఒక కుట్టు వేసేసుకొని ఇక్కడ ఫోల్డ్ చేశాను. అలానే ఇంకో ఫోల్డ్ చేసేసి కూర వచ్చింది కాబట్టి ఫోల్డ్ చేయకపోయినా మరేం నష్టం లేదండి, మామూలుగా అలా వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఉక్సు పట్టి కాజా పట్టి అయిపోయింది కదా. ఒకసారి ఉక్సు పట్టి సైడ్ నెక్ని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత సమానంగా ఉంటే ఇంకొక సైడ్ కూడా చెక్ చేసుకొని ఇలా 2 సమానంగా ఉన్నాయి ఒకసారి